మూసీ కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో కిషన్ రెడ్డి బసపై అధికార కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వెల్లువెత్తుతున్నాయి. ముందస్తు ఏర్పాట్లు చేసుకుని కిషన్ రెడ్డి నిద్ర చేశారని ఒక నేత అంటే, ఇప్పటికైనా మూసీ ప్రజల కష్టాలు కిషన్ రెడ్డికి తెలిసొచ్చాయని మరో లీడర్ సెటైర్ వేశారు. మొత్తంగా కాంగ్రెస్ బీజేపీ నేతల మాటల యుద్ధంతో మూసీ పునర్జీవం కాస్త మూసీ వైరంగా మారుతోంది. బుల్డోజర్ అడ్డం వచ్చినా కూల్చేస్తాము, ఖచ్చితంగా పేద ప్రజల ఇల్లు కూల్చడమే మా లక్ష్యము అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు తీవ్రంగా భయపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రకటనలతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఎప్పుడొచ్చి ఏ బుల్డోజర్ మా ఇళ్ల మీద కూలగొడుతుందో ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది. దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు. పనులకు బయటికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక రాజకీయ పార్టీగా పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో అనేక బస్తీల్లో ఈ రకంగా బస్తీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి తప్పకుండా ఈ పోరాటము బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మూసీ పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు మూసీ విషయంలో స్పష్టత లేనివారు, అక్కడ పరిస్థితుల్లో అవగాహన లేనివారు తెలుసుకోవడానికి నిద్ర చేశారు. మాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. మూసీ విషయంలో ఎంత బాధలు పడతా ఉన్నారు మూసీ నది ఇరువైపులు ఉన్న ప్రజలు అనేది మాకు పరిపూర్ణ అవగాహన ఉంది. మాకు అవగాహన ఉంది కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవడానికి ఒక 30 రోజులు 3 నెలలు అక్కడ ఉంటే మీకు అక్కడ స్థితిగతులు అర్థమవుతాయని ముఖ్యమంత్రి చెప్పినారు. ఒక రోజులో ఏమర్థమైంది? మాకు అర్థమైంది మాత్రం సాక్స్ వేసుకొని, కొత్త సాక్స్, కొత్త బెడ్షీట్ వేసుకొని కిషన్ రెడ్డి గారు పడుకుంది మాత్రం అర్థమైంది. ఆ సాక్స్ ఎందుకు వేసుకున్నారో, మరి ఎన్ని దోమలు ఆయన కుట్టినాయో, ఆ వీడియో రికార్డులు ఎన్ని దోమలు కనబడ్డాయో అది ప్రజలకు అర్థమైతే సరిపోతుంది. బీజేపీ నాయకత్వం మూసీ నదికి సంబంధించి మరి అక్కడ నిద్ర చేయటం చాలా సంతోషం. పకడ్బందీగా అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకొని అనునిత్యం ఆ ప్రాంతంలో నివసించే ఆ పరివారిక ప్రాంతానికి సంబంధించిన ప్రజలను, వారి ఇబ్బందులను తెలుసుకోవాలంటే మొత్తం అక్కడ అన్ని తీర్ల ఏర్పాటు చేసుకొని, మస్కిటో కాయిల్స్తో పాటు ఆల్ అవుట్లు ఏర్పాటు చేసుకొని, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని నిద్ర చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంతవాసుల సమస్య అర్థమై ఉంటుందేమో. ఈ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారయ్యి వచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదం పొంది, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దాని బడ్జెట్ అంచనాలు ఇవన్నింటినీ కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు టెండర్ ప్రాసెస్ అవుతుంది. దీనికి అదనంగా బడ్జెట్ నుంచే డబ్బులు నిధులు కేటాయించాలనుకున్నప్పుడు అసెంబ్లీ సెషన్లో, బడ్జెట్ సెషన్లో బడ్జెట్ కేటాయిస్తాం. ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నటువంటి క్రమంలోనే 1,50,000 కోట్లని, 1,50,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఇలా సిలువలు పలువలుగా ప్రచారం చేయటం అంటేనే ఈ ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రికి పేరు రావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్కి పేరు రావద్దు. దీన్ని అవినీతి ప్రాజెక్టుగా, అవినీతి మచ్చలది, అవినీతిమయమైనటువంటిది ఒక గోబెల్స్ ప్రచారం చేయడానికి వీళ్ళు పనిగట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం తప్ప దీంట్లో అవినీతి లేదు, 1,50,000 కోట్లు కేటాయించింది లేదు, ఇంకా దానికి బడ్జెట్ అలాట్ చేసింది లేదు.